గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా 3 ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా సామాజిక సాధికార యాత్రలో భాగంగా ప్రతి ప్రాంతంలో ఒక పండుగలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు వివరిస్తూ ముందుకు వెళ్తూ ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డి అన్న సారథ్యంలో సూలూరుపేట 3వసారి అఖండ విజయం సాధించబోతున్న కిలివేటి సంజీవన్న నాయకత్వంలో వేదిక మీద ఉన్న మా డిప్యూటీ ముఖ్యమంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, ఇంకా మిగతా జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 2019 ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎంతో మంది ఎంతో కొంత చేశారు. కానీ ఒక సామాజిక రాజకీయ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి సింహ భాగం ఉండాలా, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి బాధ్యతగా వాటాలో ఉండాలా అని చెప్పి బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు 50% ప్రతి ఒక్క దాంట్లో ఒక హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం భారతదేశంలోనే అతి పెద్ద రాజ్యాంగకర్త, భారతరత్న అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ రాష్ట్రంలో నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున అతి పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద కానీ, బడుగు బలహీన వర్గాల మీద కానీ, మైనార్టీల మీద కానీ ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే, గతంలో ఒక పాట ఉండేది, ఒసే రాములమ్ములు అనుకుంటా, మా పూరి గుడిసెలు ఊరి చివరన ఎందుకు, నడిబొడ్డున ఎందుకు ఉండనట్టుగా ఒక పాట ఉన్నది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే, విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముకుంటే, ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది, విజయవాడ నడిబొడ్డున ఉండాలా. ఈ రాష్ట్రం నడిబొడ్డని చెప్పుకుంటున్న విజయవాడ నడిబొడ్డు ఉండాలా. అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొడ్డున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక సాహసం. చాలా మంది చెప్పొచ్చు మేము అది, మేము ఇది అని. కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా, చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా. ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి. విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు, అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ నడిబొడ్డు అని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు, ప్రతి బడుగు బలహీన వర్గాలు కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి 2-3 నెలల్లో. రకరకాలుగా చెప్తారు, మీకు అయ్యిస్తాం, మీకు ఇస్తాం, ఇంకేమన్నా అవసరమైతే రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తాన్ని రాసిస్తాం, నాకు ఓట్లేండి అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా వస్తారు. చేయండి. ఈ రోజు మన ముందున్న ఇది గత 2 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ రోజు మీ అందరు కూడా కూటమిలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కుటుంబాలని చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు
కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈ రోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రోజు ఒక పావులాగై ఈ రోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని, ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకనే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతా ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైన రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది అది ఇచ్చిందని చెప్తున్నా. నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మనందరికీ కూడా ఈ రోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ రోజు అందరూ కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది అని చెప్పినప్పటికీ, ఎవరిని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైనా చెప్తారు అనిల్ ఇక్కడ ఉన్నాడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి, నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా మంది బాధపడచ్చు, నాయకులు మనందరం కూడా బాధపడచ్చు, మా కార్పొరేటర్లు బాధపడచ్చు, మా జెడ్పీటీసీలు బాధపడచ్చు. ఏందంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమి. ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5,000 మందికి గౌరవం తగ్గించుండొచ్చేమో, కానీ ఈ రాష్ట్రంలో 70-80 లక్షల మంది ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏ పేదవాడైనా, ఏ అవ్వైనా, ఏ అక్కైనా ఈరోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వా పెన్షన్ కావాలా, అక్క పెన్షన్ కావాలా, అన్నా పథకం కావాలా, చెల్లి పథకం కావాలని ఇచ్చి
మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు, మీ అన్న ఇచ్చాడు, మీ తమ్ముడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈ రోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పుకొని తలెత్తుకొని ఈ రోజు ఆత్మగౌరవంగా ఈ రోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము, ఆ దొంగలకు వేసుకుంటాము, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము, మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ సెక్రటేరియట్ వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అమ్మఒడి ఇవ్వండి అని పథకం అనుకొని మన తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు అల్లా రాజు పెద్ద, అల్లా ఆయన పెద్ద, పూలే గారు పెద్ద, వీళ్ళందరూ పెద్ద, వీళ్ళంతా మహనీయులే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదబ్బా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు, 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేశాడు అని. ఏ తరానికి ఆ తరానికి, ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి ఒక మహనీయుడు పుడతాడు. ఈ రోజు గర్వంగా చెప్తా, నేనప్పుడు పుట్లా, నేనప్పుడు చూడలా, కానీ ఈ దశాబ్దంలోనే పుట్టా, ఇక్కడే పుట్టా, నాకు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు తలెత్తుకొని చెప్తా. ఎందుకంటే మాకు తెలుసు మాకిచ్చే గౌరవం ఏంటో, మాకిచ్చిన కీర్తి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా ఇక్కడున్న ప్రతి పేదవాడు ఆలోచన చేయండి. చెయ్యి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మనం ఈ బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామా, లేదా చెయ్యి వదిలివేసి ఆ వెన్నుపోటు ధరల్ని గెలిపించుకుంటామా అని ఆలోచన చేయండి మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అందరి మీద ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంజీవన్న మూడోసారి ఖచ్చితంగా ఎవరిని చెప్పినప్పటికీ కూడా 60,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. చాలా మంది చెప్పారు సంజీవన్న మారుస్తారు, సంజీవన్ అక్కడికి పంపిస్తాడు, సంజీవన్ ఇక్కడికి పోతాడు. ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా కదా అనిల్ కుమార్ యాదవ్ అని ఎవరే నన్ను చూసో ఇంకొకరు చూసో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. ఏ బొమ్మను నిలబెట్టినా గెలుపు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూస్తే తప్ప అనిల్ కుమార్ యాదవ్ నో, సంజీవన్నో, లేకపోతే మేరీ మురళన్నో, లేకపోతే ఇంకొక ఆయనో సంకలు గుద్దుకొని మేము గొప్ప నాయకులు అని చెప్పుకోవటం కాదు. మేము కాకపోతే ఇంకొకడు వస్తే వాడు అవుతాడు ఎమ్మెల్యే తప్ప ఎవడు ఇక్కడ తోపులు కాదు. ఎవడు ఒకరిని ఓడగొడతాను ఒకరిని లేపతానంటే కాదు. ప్రజలు లేపతారు ఎమ్మెల్యే చేయాలన్నా, లేకపోతే ఎంపీని చేయాలని లేపాల్సింది ప్రజలు. అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నాకు తెలుసు గత 5 సంవత్సరాలలో ఎంతమంది 10 కోట్లు 20 కోట్లు అంటే కూడా వాడెళ్తాడు వీడెళ్తాడు వాడెళ్తాడు అని చెప్పారు. కానీ ఏ ఒక్క రోజు కూడా సంజీవన్న పోతాడు అని చెప్పి ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో మాట్లాడలా. ఆ ఒక్క నిజాయితీయే ఈరోజు 2 సార్లు మీరు గెలిపించారు. 3వసారి కూడా జగనన్న మనిషిగా మీ ముందుకు వస్తున్నాడు. గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. వాస్తవమే, ప్రతి ఒక్కరికి కూడా 2 సార్లు 3 సార్లు అయితే ఒక 5-6 మంది ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎంత తోడుకైనా ఒక 5 మంది ఉంటారు, ఉండకుండా ఏముండడు. బాస్కే తప్పలేదబ్బా, ఎవడో ఒకడు 5 మంది పొడిచే వల్ల మనం ఎంత, మనకు కూడా ఉంటారు ఒక 5-6 మంది. అట ప్రతి ఒక్కడు ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు, సంజీవన్ ఉంటాడు, ఇంకొకరు ఉంటారు. ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తా ఉంటా, ఎవడైనా 4 ట్రోల్ వేసారనుకో, మనం మా బాస్ మీద ట్రోల్ వేసే దాంతో పోలిస్తే మనం ఎంత, సముద్రంలో నీటి చుక్క అంత. ఆయన పడే అవమానాలు, ఆయన పడిచే పోట్లు, ఆయన ఎంతమంది కట్టగట్టుకొని దించాలా అని చెప్పి ఈ రాష్ట్రంలో కట్టగట్టుకున్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళని ఎదిరించే మన నాయకుడు మనం ముందుండంగా మనం ఎంత చిన్నవంత. కాబట్టి అట్లాంటివి ఉంటాయి, ఉండకుండా పోవు. రాజకీయాలలో ఉన్నా కూడా మీ అందరి బలం, మీ అందరి ఆశీస్సులు, వేదిక మీద ఉన్న నాయకులు, కిందున్న నాయకులు అందరూ కూడా నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలా మందితో నేను కలిసి మాట్లాడి ఉన్నామండి. నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా సంజీవన్న మనస్తత్వం తెలుసు. నేను గర్వంగా కూడా చెప్తాను, ఎంతో మంది శాసనసభ్యులను నేను చూశాను, కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి,
అందరినీ కలుపుకోబోయే వ్యక్తి. సూలూరుపేటలో గతంలో కూడా చాలా మంది శాసనసభ్యులు వచ్చారు. చెయ్యి చాచి జోబిలోంచి లాక్కునే వ్యక్తి అయితే సంజీవన్న కాదు. తాను కొన్న దాంట్లో పెట్టి ముందుకు వెళ్ళే వ్యక్తి సంజీవన్న. కాబట్టి కొంతమందికి ఆ పెత్తందారి వ్యవస్థ పోని వాళ్ళు, లేకపోతే నెత్తినెక్కి తాండవం చేయాలనుకున్న వాళ్ళు సంజీవన్న నచ్చకపోవచ్చేమో, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాజకీయ సామాజిక సాధికార యాత్రలో ఇంకా మేము నెత్తినెక్కి ఎవరైనా ఇద్దరు ముగ్గురు పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు బాధపడి దూరం పోవచ్చు, లేకపోతే పొడవాలని పొడవచ్చేమో, కానీ సంజీవన్న గెలుపు తథ్యం. దాన్ని ఎవడు ఆపలేడని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో అందరూ బాబులు అయిపోయారబ్బా. చంద్రబాబు అంట, కళ్యాణ్ బాబు అంట, లోకేష్ బాబులంట. మీ బాబులందరూ కూడా కట్టగొట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరిని యుద్ధం చేయటం కూడా కష్టంగా ఉంది. మాకు కూడా కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే 2024లో కట్టగట్టుకొని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు, మాకు ఎదురు లేదు, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని చెప్పి 2024లో ఎందుకు ఆ కాస్త కూస్తో సరే ఎందుకబ్బా ఒకరి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో గర్వంగా ఉంటుంది. అప్పుడప్పుడు కూడా చెప్తుంది. ఈ టైంలో ఎంతమంది మీదెక్కి కొట్టాలనుకుంటున్నప్పుడు గెలిస్తే ఆ కిక్ ఉంటుంది. ఆ కిక్కే వేరు. ఆ కిక్కు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాయి. 2024లో వాళ్ళ దోల తీరుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, జెండా ఎగరవేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఇక్కడున్న నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గం చాలా బాధ్యత ఉంది. నాకు తెలుసు ఎంతమంది పోయి అన్న దగ్గరికి వెళ్ళి చెవులో ఊదారో, ఎయిర్పోర్టుల దగ్గర ఊదారో, ఇంకెక్కడెక్కడ ఊదినా ఒక నమ్మకం సంజీవన్న గెలుస్తాడని ఇక్కడున్న నాయకులందరూ కూడా వెళ్ళి మేం గెలిపించుకొని వచ్చుకుంటాం సంజీవన్ననే అని చెప్పి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చున్నారు. కాబట్టి మీ అందరి బాధ్యత ఆ 65,000లో ఒక ఓటు తగ్గకూడదు, 65,000 పైగా పోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతైనా కూడా ఇంతమంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది చాలు. అవతల వాళ్ళకి అసలు ఇప్పటికే అవతలోడు అభ్యర్థి దిక్కులేదు. ఓడి అభ్యర్థి ఎవడో చెప్పండి రా నాయన, గెలుపోవటం దేవుడు ఎరుగు. మేము మెజారిటీలు లెక్కేసుకుంటాం. పలానోడు అంటే 70 వేసుకుంటాం, పలానోడు అయితే 80 వేసుకుంటాం, లేకపోతే ఇంకొకడైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాం. అభ్యర్థులు చెప్పకుండా కనీసం 2 నెలలు ఎన్నుకుతా ఉంటే మాకు ఎవడో అభ్యర్థి లేదు తెలియని పరిస్థితిలో ఇక్కడ సూలూరుపేటలో ఉంటే మాకన్నా ఒకడో ఉన్నాడు. కానీ సంజీవన్కి అయితే ఈ జిల్లాలో ఇంకా అభ్యర్థి కనీసం కని చూపులు ఎవరికి లేని నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం. ఇక్కడున్న నాయకులందరి కష్టం, ఇక్కడున్న ప్రతి ఒక్క కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్న కష్టం, నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం. కాబట్టే ఈరోజు ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం. ఏమన్నా ఆలోచన ఏమన్నా చేస్తున్నారేమో, సంజీవనం తోసేస్తే బయటికి సంజీవన్ వచ్చిపోరు నువ్వు తెలుగుదేశంలో చేరి టికెట్ వస్తుంది, అది సీను లేదురా అబ్బా. సంజీవన్ ఖచ్చితంగా ఇక్కడే మంచి మెజార్టీతో పాపం ఆశలు కూడా పోయినట్టున్నాయి. రేపటి నుంచి వాళ్ళ అభ్యర్థిని ఏమైనా ఎత్తుక్కునే వేటలో ఉంటారు. ఎత్తుక్కునే టైంకి నామినేషన్ వస్తే ఎవడో గొట్టంగాడిని తీసుకొచ్చి నామినేషన్ ఇస్తాడు, ఆడితే ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి కాస్తో కోస్తో కొద్దిగా దూరం ఉన్న వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు మీరందరం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సింది జగనన్న కోసమే. ఇక్కడ సంజీవన్నో, అనిల్ కుమార్ యాదవో, లేకపోతే మేరీ మురళన్నో, లేకపోతే ఇంకొకరో కాదు. ఈరోజు మనం అండగా ఉండాల్సిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒక పొరపాటు కూడా, ఒక చిన్న పొరపాటు కూడా జరిగితే అది సరిదిద్దుకోలేం మళ్ళీ. అరే ఒక 10 రోజులు 15 రోజులు చిన్న పొరపాటు జరిగితే ఆ రోజు ఆవేశాలకి మనం కానీ తావునిస్తే మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. మన కుటుంబంలో అన్న తమ్ముళ్ళు ఉంటారు, చాలామంది చంపుకునే దానికి కూడా పోయి ఉన్నారు. తర్వాత 2 నెలలకో 3 నెలల్లో కలిసి మెలిసి ముందుకు వెళ్ళిన చరిత్ర మన చరిత్రలు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికం. ఒకవేళ
కొంతమందికి సంజీవనకి రాకూడదని వేరే వాళ్ళకి రావాలనే కోరిక ఉండొచ్చు, తప్పులేదు. ఏమన్నా వస్తే ఇంకొకరు రావాలి. కానీ ఈరోజు అయిపోయింది. జగనన్న సంజీవనని క్యాండిడేట్గా పెట్టేశాడు, అయిపోయింది. కలిసి వెళ్ళండి. ఒక సామెత గుర్తుపెట్టుకోండి, ఒక్క అడుగు ముందుకు వేసి వచ్చి మీరే రెండు చేతులు చాచి సంజీవనని గెలిపించుకొని పోతే హుందాగా ఉంటుంది, లేకపోతే చెరువు మీద అలిగినట్టు ఉంటుంది తప్ప ఏమి ఉండదు రా నాయన. సామెత పచ్చిగా చెప్తే బాగోదు కాబట్టి చెప్పల. కాబట్టి అవన్నీ పక్కన పెట్టండి. అందరం కూడా ఈ జిల్లా నెల్లూరు జిల్లా, నేను ఏ జిల్లాని మాట్లాడుతుంటే పాత జిల్లాగా మాట్లాడతా. 10కి మంది కొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కొడుతున్నాం కూడా 10కి 10. నేను ఎప్పుడు కూడా చెప్తాను, కడప కన్నా మాదన్నా అడ్డా అంటాను. మీది అది సొంతం, కానీ ఇది మాది గుండెల్లో పెట్టుకుంటామన్నా అని ఎప్పుడు కూడా చెప్తాం మేము నెల్లూరు జిల్లా నుంచి. కాబట్టి ఒక కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చులు ఉన్నా కోపదాపాలకి పోవద్దు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సి ఈరోజు మనం జగనన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది టైము, 4.5 సంవత్సరం కాదు. చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి అబ్బా. ఈరోజు జరగంది రేపు ఈ రోజు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఒక పక్క, ఓడో ప్యాకేజ్ స్టార్ ఒక పక్క, ఈడో ఒక పక్క. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేనికి వస్తుందో కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 4 ఓట్లు చీల్చిన అన్నయ్య చీలుతాయి, తెలుగుదేశం పార్టీకి సాయం చేయాలని ఒక పక్క. ఇంత మందిని ఎదుర్కొని పోరాడుతుంది ఒకే ఒక్క వ్యక్తి. అది ఈ రాష్ట్రంలో బడుగు పేద బలహీన వర్గాలందరినీ కూడా నమ్ముకొని ఈరోజు అతని ధైర్యం, అతని బలం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేదవాడు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అండగా ఉండాల్సిన, ఎందుకంటే పేదవాడిని కానీ బలహీన వర్గాలని కానీ దళితుల్ని కానీ నమ్మినోడు ఎవడు నష్టపోలా. అట్లాంటి వ్యక్తి ఈరోజు జగనన్న అందరినీ నమ్మి ఈరోజు మనకు వస్తున్నారు. కాపాడుకొని భుజ స్కంధాల మీద మోసి 2024లో ప్రతి ఒక్కరూ కూడా 10 అడుగులు ముందుకు వేసి జగనన్నకి ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కి ఫ్యాన్ గుర్తుని రేపు జెండా రెపరెపలాడ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు జూన్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అయిపోయినాయి మనకున్న కొట్లాట్లు, అవన్నీ కూడా 2023తో పక్కన పెట్టేసి ఎన్నికలు ఈ 4 నెలలు బాగా కలిసి చేసుకుందాం. మళ్ళీ కొట్లాట కావాలంటే జూలై నుంచి కొట్టుకుందాం, ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ మన ఆటలాడుకుందాం, ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ మాత్రం ఆయన గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేర్చినందుకు. తప్పకుండా సంజీవన్న మంచి మెజారిటీతో మీ అందరి ఆశీస్సుల దీవులతో జగనన్నకి కానుకగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మెజార్టీ తగ్గితే చాలా మంది నాయకులందరూ కూడా సంజీవన్న కన్నా కూడా జగనన్న ఇక్కడ చాలా మందిని పేర్లు పెట్టి ఏమన్నా అని పిలుస్తారు. మీరు అందరూ కూడా జగనన్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి సంజీవన్న కన్నా కూడా మీ అందరూ కూడా రెత్తినేసుకొని అన్నని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఈ రోజు మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోండి, రండి. మీ అందరికీ పదవులు కూడా ఇచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి తాడి జగనన్న అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఇచ్చిన పదవులకైనా గౌరవించుకొని ముందుకు వచ్చి సంజీవన్నకి నిలబడండి అని చెప్పి, మీకు ఇష్టం లేదంటే కూడా వదిలేయండి అబ్బా, సంజీవన్న అంటే ఇష్టం లేదంటే కూడా వదిలేసుకొని ఆయన చూసుకొని ముఖ్యమంత్రిని చేయమని చెప్పి 10 ఓట్లైనా పోకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేదంటే అనవసరంగా సంజీవన్న అంతా నష్టపోతాడో తెలియదు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నష్టపోతారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగనన్న, జై జగనన్న.